ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ యూట్యూబ్ ద్వారాగా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మరొకసారి మీ ముందుకు రావటానికి దేవుడు సహాయం చేశారు. మరి గత ఎపిసోడ్లో కొన్ని వాక్యాలు తుయతైరా సంఘాన్ని గురించి ధ్యానం చేశాం. మరి మరొక అంశాన్ని గురించి తుయతైరా సంఘంలో ఉన్నటువంటి వాటిని గురించి వివరించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడువైన మా పరలోకపు ప్రియ తండ్రి, ఈ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ వాక్య ధ్యానం చేస్తూ ఉండగా నీ జ్ఞానాత్మతో నింపండి. నా ఆలోచన నా తలంపులు ఏమాత్రము పనిచేయవద్దు ప్రభువా. దయనాన్న తండ్రి ప్రభువా, మీరే మీ ఆత్మతో నింపి వాడుకునండి. ఈ మాటలు వినువారికి అందరికీ ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా సహాయం చేయమని, మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. 20వ వచనం దగ్గర నుంచి మరలా చదువుతున్నాను. అయినను నీ మీద తప్పొకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలును స్త్రీని నీవు ఉండనిచ్చి ఉన్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచు ఉన్నది. వారు మనసు పొందుటకు నేను దానికి సమయమిచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనలదు. ఎదుగో, నేను దాన్ని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారిని వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలు నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరేంద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనని సంగములనియు తెలుసుకొనును. మరియు మీలో ప్రతివాడును ప్రతివానికి వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. దేవుని బిడ్డలారా, మరి గత ఎపిసోడ్లో నేను మీతో చెప్పింది ఏంటంటే, ఈ తుయతైరా సంఘం విషయంలో 2వ పార్ట్లో మరి ప్రేమను గురించి, విశ్వాసాన్ని గురించి, క్రియలను గురించి, సహనాన్ని గురించి ఈ సంగతులు మీకు బోధించాను. ఆ తరువాత దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభు వారు తుయతైరా సంఘాన్ని గురించి మాట్లాడుతూ, నేను నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని చెప్పానని మాట్లాడుతున్నాడు. ఆ తప్పేంటి అని చెప్పానంటే, యెజబెలు అనేటటువంటి స్త్రీని నీ సంఘంలో నీవు ఉండనిచ్చావు. అది ఉండనిచ్చినప్పుడు మరి అదేం చేసింది అని చెప్పానంటే, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినవచ్చునని, రెండవది జారత్వము చేయవచ్చునని చెప్పుచు తన దాసులకు అనగా దేవుని దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచు ఉన్నది అని చెప్పానని అంటున్నాడు. తరువాత దాని గురించి ఏమని మాట్లాడుతున్నాడంటే, మారు మనసు పొందుటకు దానికి నేను అవకాశం ఇచ్చి తిని, అయినను అది మారు మనసు పొందనలదు. దేవుడు అవకాశం ఇచ్చినా మారు మనసు పొందటానికి ఇష్టపడదంట. ఈనాడు కూడా అలాంటి వాళ్ళు పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడరు. మరి ఒక రోజు నేను దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆరాధన అయిపోయిన తర్వాత ఒక స్త్రీ నా దగ్గరికి వచ్చి, అయ్యా, అవన్నీ నీకెందుకు, చక్కగా నీ వాక్యం నువ్వు చెప్పుకునేదానికి అని చెప్పానని అంటుంది. మేమేం చేసి వస్తే నీకెందుకు, నీ వాక్యం నువ్వు చెప్పుకో. ఏం చెప్పాలండి, నాకు తెలియక అడుగుతాను వాక్యం.
మా పాపం మేము చేస్తాం, ఇష్టానుసారంగా మా జీవితం మేము జీవిస్తాం, మీరు వాక్యం చెప్పండి అంటే దేవుని వాక్యం ఏం బోధిస్తుంది? తిమోతి పత్రికలో చూస్తే హెచ్చరించు, గద్దించు, బుద్ధి చెప్పు అని చెప్తుంది. పౌలు భక్తుడు తిమోతికి బోధ చేస్తున్నాడు. వాక్యమును బోధించు, సమయమందు అసమయమందు కూడా దేవుని వాక్యాన్ని బోధించు. అంతేకాకుండా సంఘాన్ని హెచ్చరించు, గద్దించు, బుద్ధి చెప్పు, మరి ప్రార్థన చెయ్యి అని చెప్పానని పౌలు భక్తుడు తిమోతికి హెచ్చరిక చేస్తాడు. ఇలాంటి హెచ్చరికలు దేవుడు హెచ్చరించినా కానీ, దైవ సేవకుల ద్వారా హెచ్చరించినా కానీ దాన్ని బట్టి వాళ్ళ మనసును కష్టపెట్టుకుంటున్నారే కానీ విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. ఇష్టపడకపోతే దేవుడు ఏం చెప్తున్నాడు అని చెప్పానంటే, నేను దాన్ని మంచము పట్టించదను. అంతదాకా తెచ్చుకోవాలంటారా? చాలామంది పాపపు స్థితిలో జీవించి దేవుని వాక్యానికి లోబడక నేటి కాలమందు వారు భ్రష్టులైపోయి లోకంలోనికి వెళ్ళిపోయి దేవునిలో నుంచి లోకానుసారంగా జీవిస్తూ ఒక పాపపు స్థితిలో ఇంకా జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు. ఒక రోజున మన యూట్యూబ్లోనే దేవదాసయ్య గారి జీవిత చరిత్ర అని ఒక చిన్న ఏమంటారంటే టెలిఫిల్మ్ లాంటిది వేశారు. దేవదాసయ్య గారి దగ్గరికి ఒక తల్లి కూతురు ఇద్దరు కూడా వచ్చారు. తల్లికేమో కళ్ళు పోయినాయి, కుమార్తె ఏమో అయ్యా మా అమ్మగారికి ప్రార్థన చేయమని చెప్పానని చెప్పి తీసుకొని వచ్చింది. దైవజనుడు అన్నాడు, అమ్మా మొదట నీ పాపపు స్థితులను వదిలిపెట్టాలి, నీ పాపాన్ని బట్టే దేవుడు మొత్తాడు, నీ కళ్ళు పోయినాయి, కాబట్టి ఇప్పుడైనా నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడు అని ప్రార్థన చేస్తే దేవదాసయ్య గారు ఆ స్త్రీకి కళ్ళు వచ్చాయి. కళ్ళు వచ్చిన తర్వాత ఆ స్త్రీ చక్కగా కళ్ళు వచ్చినాయి, మరి కాబట్టి నేను ఏం చేస్తాననేది అనేటటువంటి దేవదాసయ్య గారికి తెలియదు కదా. అది మొదట్లాగానే వ్యభిచార పాపంలోను, దొంగతనాల్లోనూ, మోసంలోనూ జీవిస్తూ ఉండగా ఒకరోజు ఉన్నట్టుండి మళ్ళీ కళ్ళు పోయినాయి. అప్పుడు కుమార్తె అంటుంది, అయ్యగారు హెచ్చరించి ప్రార్థన చేస్తే దేవుడు కళ్ళు ఇచ్చాడు, మళ్ళీ ఇప్పుడేం చేశావు? మళ్ళీ అదే పాప స్థితిలో జీవించావు, కాబట్టి దేవుడు నీ కళ్ళు మరలా కనుదృష్టిని తీసివేశాడు, నీ కర్మకి ఎవరు బాధ్యులు కాదు అని చెప్పానని కుమార్తె హెచ్చరిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం చెప్తుందని చెప్పానంటే, పాపం మానకపోతే నిన్ను దేవుడు మంచము పట్టిస్తాడంట. రెండవది, దానితో పాపము చేసినటువంటి వారికి కూడా దేవుడు అవకాశం ఇస్తే వారు మారు మనసు పొందకపోతే ఏమన్నాడు అని చెప్పానంటే, బహుశ్రమల పాలు చేతును, వారిని బహుశ్రమల పాలు చేతును. దానితో పాపం చేసినటువంటి వారికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు, పశ్చాత్తాపడతారేమో, పాపాన్ని విడిచిపెడతారేమో అని. కానీ వారు పాపం మానడానికి ఇష్టపడలేదు కాబట్టి దేవుడు అంటున్నాడు, వారిని బహుశ్రమల పాలు చేస్తారు. మామూలు శ్రమలు కాదు, బహుశ్రమల పాలు. తర్వాత మూడో విషయం, దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను. పోయిన ఎపిసోడ్లో ఒక మాట చదివాము, మీరు చూస్తే దాంట్లో తెలుస్తుంది. ఎరుకో పట్టణాన్ని దేవుడు మరి కూల్చేయమన్నప్పుడు యెహోషువ ఇశ్రాయేలు ప్రజల్ని, దేవుని మందసాన్ని, యాజకులను వెంట పెట్టుకొని ఆ కోట గోడ చుట్టూ 7 సార్లు తిరిగినప్పుడు దేవుడు ఆ కోట గోడను కూల్చేశాడు. అప్పుడు యెహోషువతో దేవుడు చెప్పాడు, యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు, ఈ పట్టణాన్ని ఎవడైనా కడితే వాడు శాపగ్రస్తుడవుతాడు, పునాది రాయి వేసిన వాడి జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడు,
మరి దానికి గుమ్మాలు నిలబెట్టినప్పుడు వాడి కనిష్ట కుమారుడు చచ్చిపోతాడు అని చెప్పారనంటే ఈ వాక్యం ఇశ్రాయేలు ప్రజల్లో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ వాళ్ళు మరి పునాది వేశారు ఎరుకో పట్టణాన్ని కట్టడానికి. ఎరుకో అంటేనే పాపం. మరలా తిరిగి పాపాన్ని కట్టడానికి, పాపపు కోటను కట్టడానికి వారు పునాది వేసినప్పుడు జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు. గుమ్మాలు నిలబెట్టినప్పుడు కనిష్ట కుమారుడు చనిపోయాడు. అయినా గ్రహింపు వచ్చిందా, బుద్ధి కలిగిందా వీళ్ళకి అని చెప్పారంటే గ్రహింపు రాలేదు, బుద్ధి కలగలేదు. కనుక దేవుని పిల్లలారా ఇక్కడ ఏమని అంటున్నాడు అని చెప్పంటే దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను. అంతదాకా ఎందుకు తెచ్చుకుంటారు? పాపాన్ని విడిచిపెట్టండి. నేను చాలాసార్లు వాక్యం చెప్పేటప్పుడు నేను ఒక మాట చెప్తూ ఉంటాను నేను సంఘంలో. అదేంటి అని చెప్పానంటే 2 వాక్యాలు మనం గమనిస్తే, ఒకటి మీ పాపములను మీ పిల్లల ఒళ్ళో వేస్తాను అనేటటువంటి మాట. రెండోది ఏంటి అని చెప్పానంటే ఒక గురుటివాడిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు వీడు చేసిన పాపమా, వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా అంటే వీడు కళ్ళు లేకుండా పుట్టడానికి, గురుటివాడిగా పుట్టడానికి వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా అంటే వాడి తల్లిదండ్రులు చేశారేమో ఆ పాపం ఆ పిల్లవాడి మీదకి వచ్చిందేమో. మళ్ళీ వీడు చేసిన పాపం అంటే వాడు పుట్టి పెరిగి పెద్దవాడైన తర్వాత పాపం చేస్తే కళ్ళు పోయినాయా? దయచేసి గమనించండి. దేవుని వాక్యానికి లోబడకపోతే చాలా దుష్పరిణామాలను మనం ఎదుర్కోవలసి వస్తుంది. అందుకని అన్నాడు తండ్రుల పాపమును తల్లుల పాపమును పిల్లల ఒళ్ళో వేస్తాను అని చెప్పాడు. సంఘంలో వాక్యం చెప్తూ నేను అంటాను, నీ పిల్లలు నీ ముందు సంతోషంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతులుగా, దేవుని భయము కలిగి జీవించాలి అని చెప్పానంటే సహోదరి సహోదరుడా నువ్వు పాపము చేయవద్దు, సహోదరి నువ్వు పాపము చేయవద్దు అని చెప్పిన సంఘంలో పలుమార్లు బోధిస్తూ ఉంటారండి. కనుక గమనించండి, మరి దాని పిల్లలను నేను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరేంద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనని. దేవుడు ఏం పరీక్షిస్తున్నాడు? అంతరేంద్రియాలు, హృదయములను పరీక్షించువాడను నేనని సంఘములన్నీ తెలుసుకొనను. సంఘములన్నీ కూడా తెలుసుకుంటే అని చెప్పారని అంటున్నాడు. సంఘములన్నీ అంటే లోకంలో ఉన్నటువంటి సంఘాలన్నీ అనేటటువంటి అర్థం ఒకటి వస్తుంది. రెండవది దేవుడు మరి రాయమని చెప్పినటువంటి 7 సంఘాలు కూడా గ్రహిస్తే అని చెప్పాననేటటువంటి మాట అర్థం ఇవ్వచ్చును. తర్వాత ఇంకొక మాట ఏమన్నాడంటే నేనే అని నేను అని సంఘములన్నీ తెలుసుకొనున్నట్లు అంతరేంద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. ప్రతి వానికి కూడా వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో మనం ఒక మాట చూస్తే అక్కడ ఏమని రాశాడు అని చెప్పానంటే చూద్దాం దయచేసి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనం, కాలము సమీపమై ఉన్నది, అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. ఫుట్నోట్లు 1, 2, 2, 2 అని 3 చోట్ల ఉందండి. మరి 1 అని చెప్పానన్నది. వాటి దగ్గర ఏమని రాయబడి ఉందంటే చేయును, వండును, సంఘముల మీద అనేటటువంటి మాటలు అక్కడ రాయబడినాయి. 3 కాదండి, 2 వరకే ఉన్నాయి. 1 చదువుతున్నాను జాగ్రత్తగా రండి. కాలము సమీపమై ఉన్నది, అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే
చేయును, చేయనిమ్ము చేయును. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము ఉండును. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము నీతిమంతుడుగానే ఉండును. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము ఉండును. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. మన క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. అందుకని దేవుని వాక్యం చెప్తోంది, నీవు చేసినటువంటి క్రియలకు నీకు జీతం దేవుడి దగ్గర ఉందట. నేను చేసినటువంటి క్రియలకు దేవుని యొద్ద నాకు కూడా క్రియలకి ప్రతిఫలం ఉందంట. అందుకనే పూర్వీకులు పెద్దలు తత్వాలలో, బ్రహ్మంగారి తత్వాలలో రాసేవారు, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎవరికైనా తప్పదన్నా అని చెప్పని రాసేవారు. మరి కనుక అలాగే వాని వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తాను అని చెప్పానని యేసుక్రీస్తు ప్రభు వారు తుయితైరా సంఘానికి రాస్తూ ఉన్నాడు. తర్వాత మనం చూస్తే, అయితే తుయితైరాలో కడమవారైన మీలో, అంటే భ్రష్టులైపోయినటువంటి వాళ్ళు, పాపపు స్థితిలో జీవించేటటువంటి వాడు జీవించినా విశ్వాసాన్ని కోల్పోకుండా, పాపం జోలికి వెళ్ళకోకుండా జాగ్రత్తగా వారి ప్రవర్తనను కాపాడుకుంటూ పరిశుద్ధులుగా జీవించేటటువంటి వారు మీలో ఇంకా కొంతమంది ఉన్నారు. వారిలో మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క ఘోరమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారితో నేను చెప్పినదేమనగా, సాతాను యొక్క అనగా ఈ బోధను అంగీకరించక సాతాను యొక్క ఘోరమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారితో నేను చెప్పుచున్నదేమనగా, నీ పైన మరి ఏ భారము కూడా పెట్టను. ఇక్కడ ఈ బోధను అంగీకరించట్లేదంట. ఏ బోధని? యెజబెలు యొక్క బోధను అంగీకరించట్లేదు వాళ్ళు. యెజబెలు ఏం బోధ చేసింది? విగ్రహములకు బలిచ్చిన వాటిని తినొచ్చు, చారత్వము చేయవచ్చు అని చెప్పింది. ఆ బోధను అంగీకరించక సాతాను యొక్క ఘోరమైన సంగతులను ఎరుగమని, అంటే అక్కడ సాతాను యొక్క లోతైన వాటిని అనగా సాతానులో ఉండేటటువంటి లోతైనటువంటి సంగతులను మేము ఎరుగమని చెప్పానని చెప్పుకొనుచున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి వారితో అంటున్నాడు, మీ పైన మరి ఏ భారము కూడా మోపను, మీ మీద ఏ భారము కూడా మోపను. ఒక చిన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్య గ్రంథములో 15వ అధ్యాయములో యూదులలో కొంతమంది వచ్చి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. వారు బోధిస్తూ ఏం చెప్తున్నారు అని చెప్పానంటే, యూదుల వలె మీరు కూడా యేసుక్రీస్తుని ఆరాధించినప్పటికీ కూడా మీరు కూడా యూదుల లాగానే మీరు సున్నతి పొందవలను, మరి యూదుల లాగానే యూదుల యొక్క ఆచార అలవాట్లను మీరు పాటింపవలను అని చెప్పానని మరి వారు బోధిస్తూ ఉన్నప్పుడు, మరి 12వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అంతటా ఆ సమూహమంతయు ఓరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచక క్రియలను అద్భుతములను వివరించగా ఆలకించను. వారు సాధించిన తర్వాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా, నా మాట ఆలకించుడి. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగో మొదట కటాక్షించునో సిమియోను వివరించి ఉన్నాడు. ఎందుకు? ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి అని చెప్పానని చెప్తూ ఈ సంగతులను గురించి 19వ వచనంలోకి వచ్చేప్పటికీ అన్య జనాంగములో
యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి వాళ్ళు ఏం చేయాలి అనేటటువంటి విషయాన్ని సవివరంగా వారికి బోధించారు. ఏం బోధించారు అంటే, కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైనటువంటి అపవిత్రతను జాగ్రత్తగా వినండి. చాలా మంది వీటి దగ్గర చాలా విభేదాలు కలుగుతా ఉన్నాయి. కనుక ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, విగ్రహ సంబంధమైనటువంటి అపవిత్రతను, రెండవది జారత్వము, మూడవది గొంతు పిసికి చంపిన దాన్ని తినకూడదు. పూర్వపు దినాల్లో మరి కటిక దుకాణాలు, మరి మాంసపు దుకాణాలు లేవు కాబట్టి ఆ దినాల్లో ఏం చేసేవాళ్ళు అంటే, ఇంటి వస్తే వాళ్ళు ఒక కోడినో లేకపోతే ఇంకా ఏదైనా తీసుకుని ఏం చేసేవాళ్ళు అంటే గొంతు పిసికి చంపేసేసి, లేకపోతే కోడిని పట్టుకుందామని చెప్పానని ప్రయత్నం చేస్తే దొరకకపోతే రాయి పెట్టు కర్రబెట్టు కొట్టి ఏం చేస్తున్నారని చెప్పానంటే, మరి ఆ గాయం అయి పడిపోయినటువంటి కోడిని మెడకాయ తిప్పెట్టి చేసి తినేస్తున్నారు. చాలా మందికి మరి ఒక మాట తెలియనటువంటి విషయం, నేను ఒక ముస్లిం కుటుంబంలో పుట్టాను కాబట్టి ఏదైనా నేను ఒక వాక్యం చెప్తే వాళ్ళు ముస్లింలు కాబట్టి ఇలా చెప్తున్నారని అంటున్నారు. కానీ ముస్లింలు కాదు చెప్పవలసింది, బైబిల్లో నుంచి ఖురాన్ వచ్చింది కానీ ఖురాన్లో నుంచి బైబిల్ రాలేదన్న సంగతి మర్చిపోవద్దు. బైబిల్లోని అపోస్తలుడైనటువంటి పౌలు, బర్నబా, యాకోబు ముగ్గురు కలిసి ఈ సంగతిని గురించి వివరిస్తూ ఉన్నారంటే, విగ్రహ సంబంధమైన అపవిత్రత, రెండవది జారత్వము, మూడవది గొంతు పిసికి చంపిన దానిని, తర్వాత నాలుగవది ఏంటంటే రక్తమును తినకూడదు, విసర్జించవలను. చాలా మంది కటిక దుకాణాల దగ్గరికి వెళ్ళి క్రైస్తవులు కూడా రక్తాన్ని కొనుక్కొచ్చుకొని తింటూ ఉంటారు. ప్రతి జీవికి, మనిషికే కాదు ప్రతి జీవికి రక్తమే ప్రాణం. కాబట్టి ఆ జీవి యొక్క రక్తాన్ని మనం కొనుక్కొచ్చుకొని తిన్నాము అని చెప్పానంటే దాని ప్రాణాన్ని మనం తిన్నట్టే. కాబట్టి దాన్ని ఏమంటారంటే రక్తాపరాధము అంటారు. కాబట్టి రక్తాపరాధము మనము పొందకూడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు మీ మనసులో ఏమన్నా అనుకోండి నన్ను గురించి, నేను మాత్రం మీకు ఒక మాట చెప్పాలి. అదేంటి అని చెప్పానంటే, నువ్వు నీ ఇంట్లో కోసుకోవాలనుకున్నప్పుడు కానీ, లేకపోతే కటిక దుకాణంలో ఆయనకు వెళ్ళినప్పుడు కానీ, మరి దేవుని వాక్యంలో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ఏ జంతువునైనా వినోదం కోసం చంపకూడదు, కక్షతో చంపకూడదు. విన్నారండి? వినోదం కోసం చంపకూడదు, కక్షతో చంపకూడదు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవిని కూడా దేవుడు తినడానికి ఆహారంగా ఇచ్చాడు. కాబట్టి దాన్ని తినడానికి నువ్వు కోసేటప్పుడు ఇలా ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా, దీనిని కక్షతో చంపటం లేదు, లేకపోతే మరి దీనిని ఆ యొక్క ద్వేషముతో నేను చంపట్లేదు, దీనిని నువ్వు ఆహారముగా ఇచ్చావు కాబట్టి దీన్ని తినడానికి నేను దీన్ని ప్రాణం తీస్తున్నాను. దీని యొక్క రక్తాపరాధము, దీని ప్రాణాన్ని తీసినటువంటి పాపము నా మీదకి, నా కుటుంబం మీదకి రాకుండా చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకొని, అప్పుడు దాన్ని కోసి దాని యొక్క రక్తాన్ని, అది మేక కావచ్చు, గొర్రె కావచ్చు, కోడి కావచ్చు, మరి ఏదైనా కావచ్చు అని చెప్పానంటే, ఇంకోటి దీంట్లో బైబిల్ గ్రంథంలో తినకూడని జంతువులు ఉన్నాయి, తినటువంటి జంతువులు ఉన్నాయి. మరి పాత నిబంధనలో చెప్పాడు కాబట్టి పాత నిబంధనలో తినకూడదు అన్నాడు. కాబట్టి కొత్త నిబంధనలో కూడా వాటిని తినకూడదా అని చెప్పానంటే, కొంతమంది అంటున్నారంటే పాత నిబంధనను కొట్టివేశాడు అని. దేవుని బిడ్డలారా, పాత నిబంధనను కొట్టివేసిన మాట నిజము. పాత నిబంధన గురించి కొత్త నిబంధనలో యేసు ప్రభు వారే స్వయంగా చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒకసారి మత్తయి సువార్తలోనికి వెళితే అక్కడ ఒక మాట రాశాడు. దయచేసి ఆ మాట చదువుకొని ముందుకు సాగుదాము. అదేంటి అని చెప్పానంటే, మొదటి మాట 5వ అధ్యాయంలో 17వ వచనములో, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయవచ్చితునని తలంచవద్దు. మళ్ళా చదువుతున్నాను. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితునని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని
కొట్టివేయుటకు నేను రాలేదు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. కనుక గమనించండి, ఆకాశమును భూమియు గతించిపోయినే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు. క్రొత్త నిబంధనని ధర్మశాస్త్రం అనరండి, క్రొత్త నిబంధనని నీతి శాస్త్రం అంటారు. క్రొత్త నిబంధనని నీతి శాస్త్రం అంటారు. పాత నిబంధనని మోషే ధర్మశాస్త్రం అంటారు, లేకపోతే ధర్మశాస్త్రం అంటారు. ధర్మశాస్త్రములో ఇశ్రాయేలు ప్రజలు ఏమేమి తినొచ్చో ఏమేమి తినకూడదో కూడా అన్ని చెప్పాడు. ఆకాశ పక్షుల్లో గాని, భూజంతువులలో గాని, జలచరాల్లో గాని, సమస్త జీవరాశుల్లో ఏది తినొచ్చో ఏది తినకూడదో ఆ సంగతులన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాసి పెట్టాడు. కాబట్టి అన్నిటినీ తినవచ్చు అని చెప్పానని, ఒకవేళ పందిని కూడా తిందామని చెప్పానని అనుకుంటే దేవుని వాక్య ప్రకారంగా పందికొక్కు ఎలాంటివి నిషిద్ధమైనవి. వీటిని తినువాడు శాపగ్రస్తుడని చెప్పానని యెషయా గ్రంథంలో రాస్తుంది 66వ అధ్యాయంలో. కాబట్టి వాటిని కాదండి, వాటిని కూడా విసర్జించవలెను. రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము అని చెప్పారు. మళ్ళీ 28వ వచనంలోకి వచ్చేపాటికి, విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. మరలా చదువుతున్నాను జాగ్రత్తగానండి. పరిశుద్ధాత్మకును అంటే దేవునికిని మాకును తోచెను, వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితేరా అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. కాబట్టి ప్రతిదీ కూడా తినదగినది కాదండి. ప్రార్థన చేసుకొని తింటే ప్రతిదీ పవిత్రం అవుతుందని చెప్పానంటే గన్నేరు పప్పు కూడా తీసుకొచ్చి ప్రార్థన చేసుకొని తినండి చూద్దాం. దేవుని సృష్టిగా అది కూడా, అది తింటే చనిపోతాం. ప్రార్థన చేసుకొని తిన్నా చచ్చిపోతాం, ప్రార్థన చేసుకోకుండా తిన్నా చనిపోతాం. కాబట్టి దేవుడు తినొద్దురా బాబు అని చెప్పానని ఆదామవలతో చెప్తే తిని వారు ఏం తెచ్చుకున్నారని చెప్పారంటే రెండో మరణాన్ని సంపాదించుకున్నారు. దేవుడు తినొద్దు అని చెప్పారని మనం తింటామని చెప్పని తినే రకాలు ఈనాడు చాలా మంది ఉన్నారు దేవుని బిడ్డలారా. కాబట్టి తినడానికి కూడా యోగ్యమైనవన్నీ ఏవేవి తినొచ్చో పాత నిబంధనలో చెప్పాడు. వాటిని గురించి ఇక్కడ పౌలు భక్తుడు చెప్తూ ఆ అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో 28వ వచనంలో చెప్తే ఉన్నాడంటే, పరిశుద్ధాత్మకును మాకును తోచెను, వీటికి దూరంగా ఉండటకు జాగ్రత్త పడితేరా అది మీకు మేలు. ఇప్పుడు చెప్పండి, అన్ని తినవచ్చా తినకూడదా? ఇప్పుడు ఒకవేళ అన్ని తినొచ్చు అని చెప్పి అనుకునేటటువంటి వాడు యెజబెల్ చెప్పింది కూడా తినొచ్చు అని చెప్పని చెప్తారు కదా వీళ్ళు బోధ. పైగా వాళ్ళ దాసులకి, దేవుని దాసులకే బోధిస్తున్నారంటే సంగతి. ఈ బోధన అంగీకరించక సాతాను యొక్క గూఢమైనటువంటి సంగతులను ఎరగమని చెప్పేటటువంటి వారు కూడా మీలో ఉన్నారు. కాబట్టి వారిని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది అని చెప్పానంటే, మీరు వాటిని మీ పైన ఇవి తప్ప, అందుకని అంటాడు, అయితే తూతైరాలో కడమవారైన మీతో అనగా ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారితో నేను చెప్పున్నదేమనగా మీ పైన మరి ఏ భారమును పెట్టను. అపోస్తలుల కార్య గ్రంథములో చదువునేటువంటి భారాలే. చాలా మంది దయచేసి క్షమించండి, బైబిల్లో లేనటువంటి బోధలు మరి ప్రజలకు బోధిస్తూ ఉన్నారు. దేవుని వాక్యము చెప్పినటువంటి మాట ఏంటి అని చెప్పానంటే, దేవుడు చెప్పనటువంటి మాటలను వీరు దైవోపదేశములని బోధిస్తూ దేవుని యొద్ద నుండి మాకు దేవుడు మరి ఆత్మ ద్వారాగా అనుగ్రహించాడనో లేకపోతే దర్శన రీతిగా అనుగ్రహించాడనో ఇలాగ చెప్పి ప్రజలను
ఏం చేస్తున్నారంటే వాక్యంలో నుంచి తప్పుదారిని నడిపిస్తూ ఉన్నారు. అపోస్తులు చెప్పిన అసలు కొత్త నిబంధనలో చూస్తే 4 సువార్తల్లో ఎక్కడ ఈ సిద్ధాంతాల గురించి ఎక్కడ బోధించలేదు. ఇంకొక మాట ప్రభు అన్నాడు అని చెప్పండి, మనుషులు కల్పించు పద్ధతులను దైవోపదేశములని బోధిస్తున్నారు అని చెప్పాడు. అలాంటి బోధన చేసేటటువంటి వాళ్ళు ఈనాడు లోకంలో ఉన్నారండి. ఇలాంటి సిద్ధాంతాలు వేరే సేవకుల దగ్గర లేకపోతే స్థానిక సంఘ కాపురుల దగ్గర నేర్చుకొని తోటి సంఘ సేవకులను సంఘ విశ్వాసులను అసహించుకుంటూ వీళ్ళు పరలోక రాజ్యానికి చేరరు, మేమే చేరేది అని చెప్పుకొని అతిశయించేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారట. దేవుని బిడ్డలారా, భక్తుడు ఒక పాటలో రాశాడు, కులములు మతములు క్రూరభేదము కలిగి కలిమి బలిమి చూసుకుంటారయ్యా. ఇది ఎక్కడ సంగతి అని చెప్పంటే లోకంలో సంగతి కాదు, సంఘంలో కూడా కుల సంఘాలు బయలుదేరినాయండి. మా సంఘంలో ఒక కులస్తురాలు ఉంది, పేరు చెప్పను కానీ కులస్తురాలు ఉంది. చక్కగా దేవుని సన్నిధికి వస్తుంది, మంచి భక్తి కలిగినటువంటి స్త్రీ, ప్రార్థన బాగా చేస్తుంది, వాక్యానికి లోబడేటటువంటి స్త్రీ. 2 వారాలు సన్నిధికి రాలా. ఏంటమ్మా సన్నిధికి రాలేదని చెప్పానని కుటుంబాన్ని దర్శించడానికి వెళితే ఆమె నాతో ఒక మాట చెప్పింది. నాకు ఒక్కసారి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఇక ఏంటి అని చెప్పానంటే, అయ్యా మన ప్రక్క ఊరిలో మా కులపాయను ప్రార్థన పెట్టాడండి, మా కులపాళ్ళ సంఘం ఉందండి అని చెప్పాను అన్నది. దేవుని దగ్గర కులాలు ఏంటమ్మా, మరి నువ్వు రక్షణ పొందక మనకు మీ కులపోళ్ళు ఏమయ్యారు? నేను వచ్చి మీకోసం ప్రార్థన చేసి మరి మిమ్మల్ని వాక్యం ద్వారా బలపరిచి దేవుని సన్నిధికి నడిపించి ఇలా చేస్తే వాళ్ళు కులం అంటున్నావు ఏంటమ్మా అని చెప్పానంటే ఆమె ఏం మాట్లాడకపోతే నేను ఒక మాట అన్నాను, అమ్మా నీ అభిప్రాయం, నీకు కులం కావాలనుకుంటే నీ కులం వాడి దగ్గరికి వెళ్ళు, దేవుడు కావాలనుకుంటేనే రా అని చెప్పాను వచ్చాను. కానీ మళ్ళా ఆ అమ్మాయి సంఘంలోనికి రాలేదు, తన కులం వాళ్ళతో పాటే వెళ్ళింది. కొంతకాలానికి ఆమె దశంభాగాలు ఇయలేనటువంటి స్థితి వచ్చేప్పటికి, అంటే అనారోగ్యం చేత ఆమె సన్నిధి కూడా వెళ్ళలేని పరిస్థితి వస్తే ఆమె దశంభాగాలు ఇవ్వలేకపోతుందని ఆ సంఘ కాపురు వదిలేశాడు. దేవుని బిడ్డలారా, ఇలాంటి సంఘ కాపురులు ఉన్నారు. కులం పేరుతో సంఘం, మా కులపోళ్ళ సంఘం అని చెప్పాను. లేకపోతే మా ఇంటి పేరటోళ్ళు సంఘం, మా ఇంటి పేరటోళ్ళు పెట్టారండి ఒక సంఘం, ఆ సంఘంలోకి వెళ్తున్నానండి అని అనేటటువంటి వాళ్ళు కూడా లేకపోలేదండి. దయచేసి గమనించండి. అందుకనే దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటని చెప్పానంటే, ఇలాంటి కుల సంఘాలు మరి అలాగే మరి ఇంకా చూస్తే ధనవంతుల సంఘాలు ఉన్నవాళ్లే వెళ్ళాలంట. ఒక ఊరిలో మంచి విశ్వాసం కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఏనాడు ఆదివారం ఆరాధన మానినటువంటి వాడు కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒక ఆదివారం అతను ప్రక్కన ఉన్న టౌన్కి వెళ్ళవలసి వచ్చింది. ఇది వాస్తవం అండి, నిజంగా జరిగిన విషయం. ఎందుకంటే ఊరి పేర్లు మరి మనుషుల పేర్లు ఎందుకు చెప్పట్లేదంటే, బైబిల్లో కూడా కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్పుకోకుండా ఏమన్నారు అని చెప్పానంటే, సురేపెనేకే వంశస్థురాలైన కానాను స్త్రీ అని చెప్పారన్నారు. లేకపోతే ఇంకా మనము చూస్తే పాత నిబంధన గ్రంథాలు చూస్తే ఎలీషా కాలంలో మరి ఒక స్త్రీ కనపడుతుంది. ఆమెను గురించి కూడా చెప్తున్నాడు, ఫలానా వంశస్థురాలు అని చెప్తున్నాడు. అలాగే సమాజ మందిరపు అధికారి అని చెప్పి అన్నాడు. ఇలా రకరకాల పేర్లు చెప్పుకోకుండా ఫలానా అనేటటువంటి వ్యక్తిని గురించి చెప్పారు కానీ ప్రయత్నం చెప్పలేదు. అందుకని నేను కూడా పేర్లు చెప్పట్లేదు, ఫలానా కులం అని చెప్పానని లేకపోతే ఫలానా ఇంటి పేరు అని చెప్పానని నేను చెప్పట్లేదండి. ఎందుకంటే అది కొంత అభ్యంతరకరంగా ఉండవచ్చు. కానీ దేవుని బిడ్డలకి మనకు అవి పనికిరావండి. కనుక ఇలాంటి కులం పేరుతో ఇంటి పేరుతో లేకపోతే ఇంకా ధనవంతులు అయితే అతను టౌన్కి వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళాడు.
అయ్యో నేను ఆరాధన బాగొట్టుకొని వచ్చాను అని చాలా మనసులో పశ్చాత్తాపడుతూ రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఒక మంచి చర్చి కనపడింది. అతను మనసులో అనుకున్నాడు, రోజు నేను మరి ఆ యొక్క తాటాకులు పాకలో ఉండేటటువంటి చిన్న మందిరంలో ఆరాధన చేసుకుంటున్నాము, ఇప్పుడైతే నాకు దేవుడు పాలరాతితో కట్టినటువంటి ఒక మంచి మందిరాన్ని చూపించాడు. ఈ రోజు ఆ మందిరంలోనికి వెళ్ళి ఆరాధించుకుంటాను అని గబగబా మందిరంలోనికి వెళ్తుంటే ఒక సెక్యూరిటీ గార్డు అక్కడ ఉండి, ఏయ్ అవతలకి వెళ్ళని చెప్పిన అతన్ని బయటికి నెట్టేశాడు. అయ్యా ఇది దేవుని మందిరమే కదా, మరి ఎందుకు రాకూడదు అని చెప్పానంటే అప్పుడు అతనితో ఆ సెక్యూరిటీ గార్డ్ అన్నాడంట, అదిగో అక్కడ చూడు ఏం కనపడుతున్నాయి అంటే ఓ విస్తారమైనటువంటి కార్లు కనపడుతున్నాయి అంట. చాలా పెద్ద పెద్ద కార్లు, ఖరీదైనటువంటి కార్లు కనపడుతున్నాయి. అప్పుడు ఆయనతో అన్నారంట, ఇలాంటి ధనవంతులు వచ్చేటటువంటి చర్చి, నీ బోటి పేదవాడు వచ్చేటటువంటి చర్చి కాదు, గెట్అవుట్ అన్నారంట. బయటకు వచ్చి చాలా బాధపడుతూ ఉన్నాడంట. బాధపడుతూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడంట. ఏమని మాట్లాడుతున్నారంటే, ఆ సంఘంలో నన్నే రానిలేదు, నిన్నెట్ట రాణిస్తారయ్యా అన్నాడంట. వింటున్నారా? నన్నే రానిలేదు వాళ్ళు, కట్టింది ఎవరికి? యేసుక్రీస్తు ప్రభుకి. యేసుక్రీస్తు ప్రభు వెళ్తేనే ఆ మందిరంలోనికి రానిలేదంట. ఆయన నిన్నెలా రాణిస్తారయ్యా అని చెప్పాను. ప్రభు ఆ మాట చెప్పినప్పుడు అయ్యో ఇదేంటి ప్రభువా, నిజమేనండి, ఈనాడు దేవుని లేని మందిరాలు చాలా ఉన్నాయి. ఓ ప్రజలు చూస్తే మరి 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు. అందరినీ నేను తప్పు పట్టట్లేదండి, కానీ మందిరములో దేవుడు లేని మందిరాలు, వాక్యం లేని మందిరాలు, ప్రార్థనలు లేని మందిరాలు ఎన్నో ఉన్నాయండి. చాలా ఖరీదైనటువంటి మందిరాలు ఉన్నాయండి. కానీ దేవుని బిడ్డ, గతంలో కూడా నేను చెప్పాను ఒక విషయాన్ని, మంచి సాక్ష్యం కలిగిన సంఘంలో ఉన్నటువంటి సాక్ష్యం కలిగినటువంటి సేవకుని దగ్గరికి వెళ్ళు, మంచి సాక్ష్యం కలిగినటువంటి సంఘములోనికి నువ్వు వెళ్ళు. కనుక దేవుని వాక్యంలో నుండి చెప్తున్నటువంటి మాట ఏంటి అని చెప్పాను, ఆ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పినదేమనగా నీ పైన మరి ఏ భారము మోపం పెట్టను, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనుడి. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనుడి అనేటటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. నువ్వు ఏమేమి కలిగి ఉన్నావో, మనం ఏమేమి కలిగి ఉండాలో, దేన్ని మనం గట్టిగా పట్టుకోవాలో, ఈ సంగతులను గురించి మనము వచ్చే వారం వచ్చే ఎపిసోడ్లో ఈ సంగతులు మనము చెప్పుకుందాం. అయితే దేవుని వాక్యంలో ఇంకా ఒక చిన్న మాటను కూడా మీకు నేను వివరిస్తాను. అదేంటి అంటే, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనుడి. మరి గట్టిగా పట్టుకోమని చెప్పారన్నాడు. అన్ని విషయాలను వివరించి చెప్పటానికి మనకి సమయము చాలదు కాబట్టి దేవుని వాక్యంలోనే ఒక మాట చెప్తూ ఉన్నాడు. అదేంటి అని చెప్పానంటే, మరి నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. ఒక మాట చూడండి, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే, ఎదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలుకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. ఏం కాపాడుకోవాలంటే అండి, తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. జాగ్రత్త, దేవుడు నీకు ఒక వస్త్రం ఇచ్చాడు, సంఘానికి ఒక వస్త్రం ఇచ్చాడు. రక్షణ పొందినప్పుడు దేవుడు మనకి రక్షణ వస్త్రాన్ని ఇస్తాడు. రక్షణ అంటే బాప్తిసం. బాప్తిసం పొందినప్పుడు దేవుడు మనకి రక్షణ వస్త్రాన్ని ఇస్తాడు. దేవునిలో నువ్వు నీతిగా జీవిస్తే దేవుడు నీకు నీతి వస్త్రాన్ని ఇస్తాడు. మూడవది, నువ్వు ఎదటి వాని ఎడల
దేన మనస్సు కలిగి జీవిస్తే దేవుడు దేన మనస్సు అనేటటువంటి వస్త్రం ఇస్తాడు. నేను ముగిస్తున్నాను. ఈ సంగతులు ఊరికే మీకు జ్ఞాపకం చేశాను. వచ్చే వారం ఈ విషయాలని సవివరంగా మనం బోధించుకుందాం. మరి దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. మరి ప్రార్థనా పూర్వకంగా మీరు మరొక ఎపిసోడ్ కొరకు ఎదురు చూడండి. మరి ఈ ప్రకటన గ్రంథాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు సాతాను పలు రకాలైనటువంటి ఆటంకాలు కల్పిస్తూ ఉంటాడు. కాబట్టి మరి కనుక మరి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. మీరు మా కొరకు ప్రార్థన చేయండి. మరి దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక. మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా యేసు ప్రభువా, నీకు స్తోత్రాలు. విన్న మాటలను నీ బిడ్డల హృదయాలలో భద్రపరచండి ప్రభువా. వాక్యానుసారంగా జీవించుటకు నీ బిడ్డలకు మీరు నేర్పండి, నాకును నేర్పండి ప్రభువా. ఈ సంగతులు త్వరగా జరగవలసి ఉన్నవి కాబట్టి మెలకుగా ఉండి ప్రార్థన చేసిన రాకడ కొరకు సిద్ధపడమన్నావు గనుక దేవాన్ని రాకడ కొరకు మేమందరము సిద్ధపడుతూ ఉన్నాము. మమ్మలను సిద్ధపరచండి. మా అంతటి మేము సిద్ధపడాలనుకుంటే సిద్ధపడలేము, కానీ మీరు మమ్మలను సిద్ధపరచండి మా ప్రభువా. నీ కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వాళ్ళు ఎవరైనా అనారోగ్యవంతులు ఉంటే వారిని మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం అనుగ్రహించి దీవించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, నీకు స్తోత్రములు. అలాగే ప్రభువా, మరి నాయన తండ్రి, ఇంకను ప్రభువా, మా ఈ స్వార్థ పరిచర్య, పౌర సందేశం అనేటటువంటి పరిచర్య, అనేక మంది ఈ మాటలను ఈ వాక్యాలను విని ఆత్మీయ మేలు పొందినట్లుగా అనేక మందిని ప్రేరేపించండి దేవా. వాక్యాన్ని బట్టి మేము నడుచుకొనుటకు మాలో ప్రభువా దైవ భయమును దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.